के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। आंगन ये लगता है पूजा की थाली, गोकुल धाम की ये देखो दिवाली आई दिवाली, देखो दिवाली आई दिवाली, गोकुल धाम की ये देखो दिवाली आई दिवाली, देखो दिवाली आई दिवाली। तिलक लगाओ लक्ष्मी बनाओ, तिलक लगाओ लक्ष्मी बनाओ, घर में रस का दीप जलाओ, तिलक लगाओ लक्ष्मी बनाओ। हो जब से राम जी पधारे वनवास से, खुशियाँ लाए वो भर के अपने आंगने, रूठे रिश्तों को फिर से मनाने, पधारे अपनों को अपनों से मिलाने। सबके दिलों का सबसे प्यारा आया खुशियों वाला त्योहार। बधाई हो दिवाली की, बधाई हो दिवाली की बधाई। जश्नों की दिवाली अपनी है दिवाली। बधाई हो दिवाली की, बधाई हो दिवाली की बधाई। ఆ వెంటనే భూదేవిని రక్షించడానికి సముద్రంలోకి దూకాడు. సముద్రంలో ఉన్న హిరణ్యాక్షుడిపై దాడి చేసి ఆ రాక్షసుణ్ణి అంతమొందించాడు వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి. ఆ తర్వాత భూదేవిని మరలా పైకి తీసుకొచ్చాడు. ఆ సమయమున వరాహావతారంలో ఉన్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణువు తాను త్రేతాయుగమున రామావతారంలో రావణ సంహారము చేసిన పిదప నీవు ఓ శిశువును ప్రసవించగలవని భూదేవికి తెలిపాడు. త్రేతాయుగమున జనక మహారాజుకు భూమి నుంచి సీత లభించినప్పుడు భూదేవి జనకునితో తనకొక ఉపకారము చెయ్యవలనని ప్రమాణము చేయించుకున్నది. రావణ వధానంతరము ఇచ్చిన మాట ప్రకారం భూదేవికి జన్మించిన కుమారుణ్ణి పెంచి నరకుడని నామకరణం చేసి విద్యాబుద్ధుల్ని నేర్పించాడు జనకుడు. నరకుడు యుక్త వయస్సుకొచ్చాక అతనిని భూదేవి గంగా తీరమునకు తీసుకువెళ్లి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని దివ్య రథమును అనుగ్రహించి కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించుకోమని చెప్పి అదృశ్యమయ్యాడు. నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపర యుగంలో నరకునకు బాణాసురుడను రాక్షసుడితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున అకృత్యాలతో లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు. వశిష్ఠుడు కోపంతో, నీవు మదగర్వంతో సజ్జనులను తీవ్రంగా హింసిస్తున్నావు, నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని శపించాడు. ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవ దానవుల చేత మరణము లేకుండా వరమును పొందాడు. ఆ వర బల గర్వంతో తన సేనలతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. మునుల్ను హింసించాడు. 16,000 మంది రాజకన్యలను చెరపట్టాడు. నరకుని అకృత్యాలను భరించలేక ఇంద్రుడు మిగిలిన దేవతలు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు.
నరకుణ్ణి సంహరించడానికి శ్రీకృష్ణుడు కామరూప దేశానికి బయలుదేరగా సత్యభామ కూడా వెంట వెళ్ళింది. నరకునికి శ్రీకృష్ణునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలడంతో ఆనంద పరవశులైన భూలోకవాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోనూ మరునాటి దినమును పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఏటా ప్రజలు ఈ 2 రోజులు ఎంతో ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. దీపం వెలిగిస్తే దీపావళి, చీకటి తరిమేస్తే దీపావళి, చెడుపై మంచి గెలుపు దీపావళి, హైందవ వెలుగు తలపు దీపావళి, నరకాసురుని వధే దీపావళి, అయోధ్య రామరాగే దీపావళి, పాండవ వనవాస పూర్తి దీపావళి, కేదార గౌరి వ్రతమే దీపావళి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు ఏమైనా, కన్న కొడుకే అయినా నరకుని చంపే సత్యభామ భూమాత.